ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలోని ఆర్&బి రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరుకు ఎంపీ తన వంతు కృషి చేశారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నూతన రహదారుల నిర్మాణం, రహదారుల విస్తరణ, మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం 97 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో కీలకమైన ఏలూరు జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారితో పాటు మరికొన్ని రహదారుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇచ్చిన హామీ మేరకు ఎంపీగా గెలిచిన మరుక్షణమే జిల్లాలోని రహదారుల దుస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ కృషి ఫలితంగా నేడు ఏలూరు జిల్లాలో ఆర్&బి రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సంక్రాంతి నాటికి గుంతల రహిత ఏలూరు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎంపీ మహేష్ కుమార్ పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, రవాణా రంగంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో రహదారుల సమస్య పరిష్కారంపై ఎంపీ మహేష్ కుమార్ దృష్టి సారించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రహదారుల అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆర్&బి శాఖ ఎస్ఈ జాన్ మోషే తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రహదారుల అభివృద్ధి పనులతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.